వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి రెండు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ రెండు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అలాగే వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఏపీ ప్రభుత్వం 3 శుభవార్తలు అయితే ప్రకటించారండి. అయితే ఆ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఏపీలో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి కానివచ్చు, చేయుత పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే దీనికి సంబంధించిన వెబ్సైట్స్లో లింక్స్ అనేది నేను గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి వెబ్సైట్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్స్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క పేరు ఉందా లేదా, మీకు ఈసారి అమౌంట్ అనేది వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఈసారి మనకేంటంటే మనకు ఈ బయోమెట్రిక్ అనేది తీసుకుంటున్నారండి. ఈ బయోమెట్రిక్ ఎవరైనా ఇంతవరకు మీరు వేయని పక్షంలో మీకు అమౌంట్ అనేది రాదండి. సో ఎవరైనా ఇంకా బయోమెట్రిక్ వేయకపోతే కనుక తప్పనిసరిగా మీ యొక్క ఆర్పిఎల్ దగ్గరికి వెళ్ళి ఈ బయోమెట్రిక్ అనేది వేయాల్సి అయితే ఉంటుందండి. అంటే బయోమెట్రిక్ అంటే వేలి ముద్రలు అయితే వేయాల్సి అయితే ఉంటుంది. వేలి ముద్ర వేసినట్లయితే మీరు ప్రజెంట్ ఉన్నారా లేదా అని చెప్పేసి వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో మీరు తప్పనిసరిగా బయోమెట్రిక్ అయితే వేసేయండి ఫ్రెండ్స్. అలాగే మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మీ యొక్క డీటెయిల్స్ అనేవి మీ యొక్క ఆర్పిఎల్ దగ్గర ఉన్నాయా లేదా, అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కానివ్వచ్చు, అలాగే మీ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఆధార్ డీటెయిల్స్ కానివ్వచ్చు, సో ఇవి ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేనట్లయితే కనుక మళ్ళీ వాళ్ళకు జిరాక్స్ కాపీలు అనేది చేసి మీరైతే సబ్మిట్ చేయండి. ఒకవేళ ఉంటే కనుక వాళ్ళు చెక్ చేసుకొని మీ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి మా దగ్గర అంటే మీరు ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇవి మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనకు ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మహిళలు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందిన మహిళలు, అలాగే ఈ కులాలకు చెందిన డ్వాక్రా మహిళలు కూడా తప్పనిసరిగా మనకు ఇవనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం ఇప్పుడే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్లో మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసినటువంటి అప్డేట్ ఇది. చేయుత గ్రీవెన్స్ అప్డేట్. ఎన్బిఎం వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ డబ్ల్యూడబ్ల్యూడిఎస్ లాగిన్స్లో రీవెరిఫికేషన్ లిస్టు వచ్చిన వారిలో అర్హులు అయిన వారికి డిఏ, డబ్ల్యూఈ, డిపిఎస్, ఎన్బిఎం లాగిన్లో గ్రీవెన్స్ నమోదు చేయడానికి మనకు 28వ తేదీ లాస్ట్ డేట్గా ప్రకటించారు. ఎవరైనా గ్రీవెన్స్కి సంబంధించి వచ్చినట్లయితే కనుక 28 వరకు మీరు నమోదు చేసుకోవచ్చు, లేదంటే కనుక మీకు డబ్బులు అయితే రావు. అలాగే మనకు సెకండ్ నోట్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి 18,750 రూపాయల పథకానికి సంబంధించి తాత్కాలిక అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితా ఎన్బిఎం లాగిన్లో మనకు విడుదల చేశారు. సో మీరు వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ సచివాలయంలో ఉంటారండి. సో అతని దగ్గరికి వెళ్తే కనుక మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదని చెక్ చేసుకోవచ్చు. లేదంటే కనుక అంత ఓపిక లేకపోతే మన వెబ్సైట్ లింక్ అనేది సో మనకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. ఆ వెబ్సైట్ లింక్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి, చేయుతకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.